మునక్కాయ వేపుడు ఎప్పుడు చేసేలాగా కాకోకుండా ఇలా చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. చేయడం చాలా అంటే చాలా ఈజీ. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి వేరుశనగ విత్తనాల్ని 1 కప్పు దాకా వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా ఇంతవరకు వేయించి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే మునక్కాయల్ని కూడా చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి. మనం మునక్కాయని గట్టిగా నలిపామంటే మెత్తబడాలి. ఇలా కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఉడికించి పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి 3 ఇంచుల కొబ్బరిని అలాగే మనం వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగ విత్తనాలను కూడా వేసేసుకొని ఇదంతా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచేసేసుకోండి. చూడండి ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసేసుకున్న ఈ పౌడర్ని పక్కన ఉంచేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి మరొక 2 స్పూన్ల దాకా నూనె వేసేసుకొని 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసి ఈ పోపునంతా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయని లైట్గా మగ్గించండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని అలాగే తినగలిగే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్ని, మరొక పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడిని అలాగే కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేసేసుకొని ఇదంతా మంచిగా వేయించండి. ఉల్లిపాయ ముక్కలకి ఈ మసాలా అంతా అంటాలి. అలాగే 1 నిమిషం పాటు వేయించుకుంటే పచ్చివాసన పోతుంది. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును అలాగే మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ మునక్కాయలను వేసేసుకొని ఈ మసాలా అంతా మునక్కాడలకి బాగా అంటేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. మంటని పూర్తిగా లో ఫ్లేమ్లో ఉంచండి. అప్పుడే మనకి ఈ మసాలా అంతా అడుగంటుకోకుండా ముక్కలకి బాగా అంటుకుంటుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా ముక్కలకి బాగా అంటేలాగా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ విత్తనాల కొబ్బరి పౌడర్ని వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మరొక్కసారి ఇదంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా కలిపేటప్పుడు స్మూత్గా టర్న్ చేసేసుకోవాలి. అప్పుడే మునక్కాయలంతా మనకి చిదిమిపోకుండా ఉంటాయి. లేదనుకోండి బాగా ఉడికాయి కాబట్టి మెత్తబడిపోయి ముక్కలంతా కూడా పీస్ పీస్ అయిపోతాయి. అందుకని స్మూత్గా అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఒక 3 లేదా 4 నిమిషాలు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని కలిపి సర్వ్ చేసుకోవడమే. ఇది అన్నంలోకైనా చాలా బాగుంటుంది లేదా ఉత్తిగా తినడానికి కూడా చాలా బాగుంటుంది. మునక్కాయ అంటే చాలా మందికి ఇష్టం కదండి. ఇలా ఫ్రై చేసామంటే రుచి చాలా బాగుంటుంది. ఎక్కువ క్వాంటిటీలో తినచ్చు అన్నమాట. మరి మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి టేస్టీ వంటకాలు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.